దశాబ్దాల తరబడి ఉన్న ప్రాక్టికల్ బోధనా అనుభవం ఒకవైపు, కొత్తగా వచ్చిన ప్రామాణిక పరీక్షా నిబంధనలు మరోవైపు, ఈ రెండింటి మధ్య సంఘర్షణ ఎదురైతే పరిస్థితి ఎలా ఉంటుంది? ఈరోజు మన విశ్లేషణలో సరిగ్గా ఈ అంశం గురించే లోతుగా చర్చించబోతున్నాం. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ నుండి ఇటీవల ఒక అత్యవసర ఆదేశం వచ్చింది. ఇది విధుల్లో ఉన్న ఎంతోమంది ఉపాధ్యాయుల భవిష్యత్తును, ముఖ్యంగా వాళ్ల ప్రమోషన్లను డైరెక్ట్గా ఇంపాక్ట్ చేసే ఒక కీలకమైన పరిణామం. అసలిందులో ఏముందో ఇప్పుడు మనం వివరంగా చూద్దాం. ముందుగా ఒక అత్యవసర విద్యా మెమో గురించి తెలుసుకుందాం. అసలు ఈ పరిస్థితి తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవాలంటే ఈ అధికారిక సమాచారం వెనకున్న కాంటెక్స్ట్ మనకు స్పష్టంగా తెలియాలి. మే 12, 2026న అదనపు డైరెక్టర్ ఆఫ్ సర్వీసెస్ ఏ సుబ్బారెడ్డిగారు జారీ చేసిన ఈ అధికారిక మెమో మీద పెద్ద అక్షరాలతో అత్యవసరం అని ఉండటం మనం గమనించవచ్చు. అంటే ఇది కేవలం చదివి వదిలేసే సాధారణ నోటీస్ కాదు, యంత్రాంగం నుండి తక్షణ చర్యలు కోరుతున్న ఒక సీరియస్ ఆదేశం. అయితే ఇంత అత్యవసరంగా ఈ మెమో రావడానికి దారితీసిన ఆ ప్రమోషన్ ప్రశ్నేంటి అన్నది ఇప్పుడు చూద్దాం. అసలు ఈ వ్యవహారం ఎక్కడ మొదలైందంటే, అనంతపురం మరియు కృష్ణా జిల్లాలకు చెందిన విద్యాధికారులతో పాటు అనేక మంది ఉపాధ్యాయులు నేరుగా రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని అధికారిక వినతులు పంపారు. భవిష్యత్తులో తమ కెరీర్ పురోగతికి సంబంధించిన నిబంధనలపై ఎలాంటి గందరగోళం లేకుండా సంపూర్ణమైన స్పష్టత ఇవ్వాలని వాళ్ళు కోరారు. వాళ్లు అడిగిన ఆ కీలకమైన ప్రశ్న ఒక్కటే: విధుల్లో ఉన్న ఒక ఉపాధ్యాయుడు స్కూల్ అసిస్టెంట్ లేదా గ్రేడ్ 2 హెడ్ మాస్టర్గా ప్రమోషన్ పొందాలంటే ఉపాధ్యాయ అర్హత పరీక్ష, అదేనండి మన టెట్, అందులో పాస్ అవటం ఖచ్చితంగా తప్పనిసరా? దీనిపైనే ఎన్నో సందేహాలు నెలకొన్నాయి. మరి దీనికి ప్రభుత్వం ఇచ్చిన చట్టపరమైన ఆధారమేమిటి? ప్రభుత్వం దానికి కేవలం అవును లేదా కాదు అని ఒక్క మాటలో తేల్చేయకుండా ఒక బలమైన చట్టపరమైన పునాదిని చూపించింది. ఈ రూల్ ఎలా డెవలప్ అయిందో ఒకసారి గమనిస్తే, ఈ నిర్ణయం ప్రధానంగా 2009 నాటి విద్యా హక్కు చట్టం అంటే ఆర్టీఈ యాక్ట్పై ఆధారపడి ఉంది. ఆ తర్వాత 2010, 14లలో ఎన్సీటీఈ నిబంధనల ద్వారా దీన్ని మరింత విస్తరించారు. ఫైనల్గా 2023లో వచ్చిన ఒక లీగల్ క్లారిఫికేషన్, అలాగే 2025లో వచ్చిన జీవో నంబర్ 36 ద్వారా ఈ మార్గదర్శకాలను పక్కాగా ఖరారు చేశారు. ఆ చారిత్రక పరిణామాలన్నింటినీ బట్టి తుది నిర్ణయం ఏంటనేది ప్రభుత్వం చాలా ఖచ్చితంగా చెప్పేసింది. ఈ జాతీయ నిబంధనల ప్రకారం 1వ తరగతి నుండి 8వ తరగతి వరకు పాఠాలు చెప్పే ఏ ఉపాధ్యాయుడికైనా సరే టెట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడమనేది ప్రాథమిక కనీస అర్హత అని ఈ మెమో ఎలాంటి మొహమాటం లేకుండా స్పష్టం చేస్తోంది. ఇక్కడే సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న సీనియర్ ఉపాధ్యాయులకు ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. ఎందుకంటే 2023లో ఎన్సీటీఈ ఇచ్చిన స్పష్టీకరణ ప్రకారం ఒక టీచర్ ఎప్పుడు విధుల్లో చేరారో అన్న తేదీతో అస్సలు సంబంధమే లేదు. ప్రమోషన్లన్నింటికీ ఈ కొత్త నిబంధనలు వర్తించాల్సిందే. అంటే దశాబ్దాల క్రితం ఉద్యోగంలో చేరిన పాత ఉపాధ్యాయులు కూడా ఈ రూల్ నుండి ఎలాంటి మినహాయింపు దొరకదన్నమాట. మరి చట్టపరమైన ఈ నిర్ణయం ఇన్ని సంచలనాలకు దారితీస్తున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో తీసుకోవలసిన తక్షణ చర్యలేమిటో కూడా చూద్దాం. ఈ డాక్యుమెంట్ 2వ పేజీని పరిశీలిస్తే రాష్ట్రంలోని జిల్లా విద్యాధికారులందరికీ ఇచ్చిన సూచన చాలా క్లియర్గా ఉంది. సీనియారిటీ జాబితాలకు సంబంధించి వెంటనే రికార్డులన్నీ అప్డేట్ చేయాలని ఈ పత్రం గట్టిగా నొక్కి చెబుతోంది. ఈ అప్డేట్ ప్రక్రియలో భాగంగా ప్రతి డీఈఓ తమ పరిధిలోని ఉపాధ్యాయుల సీనియారిటీ రికార్డులలో కొత్తగా 5 కాలమ్స్ చేర్చాలి. అవేంటంటే: 1 వాళ్ల ఏపీ టెట్ మార్కులు, 2 వాళ్లు టెట్ లేదా సీటెట్ అర్హత సాధించారా లేదా అన్నది, 3 ఏ పేపర్ పాస్ అయ్యారు, 4 సబ్జెక్ట్ ఏమిటి, మరియు 5 వాళ్ల బోధనా మాధ్యమం ఏంటి. ఈ డీటెయిల్స్ అన్నీ ఖచ్చితంగా సీనియారిటీ లిస్టులో ఉండి తీరాల్సిందే. అయితే ఈ పరిపాలనాపరమైన మార్పులన్నీ శరవేగంగా జరుగుతున్న ఈ తరుణంలో మనం ఒక ముఖ్యమైన విషయం గురించి ఆలోచించాలి. ఏళ్ల తరబడి అపారమైన అనుభవమున్న ఉపాధ్యాయుల కెరీర్ మార్గాలు ఈ ప్రామాణిక పరీక్షల వల్ల భవిష్యత్తులో శాశ్వతంగా ఎలా మారబోతున్నాయి? దశాబ్దాల ప్రాక్టికల్ నాలెడ్జ్కి ఈ కొత్త ఎలిజిబిలిటీ టెస్ట్లకి మధ్య సమన్వయం ఎలా కుదురుతుంది? ఈ పరిణామం రాబోయే రోజుల్లో మన విద్యా వ్యవస్థను ఎలా తీర్చిదిద్దబోతుందనేది నిజంగా అందరూ ఆలోచించాల్సిన విషయమే.